దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద ఏం కలుగుతుందంట? దుర్నీతి మీద దేవుని కోపం ఏమవుతుందంట? రగిలిపోతుంది. దేవుడి కోపం ఎందుకు వస్తుందంట? దేవుని మాట ప్రకారంగా నడుచుకోక, వాక్య పరంగా నడుచుకోక, వాక్యం వెనుక తనకి ఇష్టం వచ్చిన లోపల జీవితం అందరూ కూడా ఏమవుతుందంట? దుర్నీతి చేత ఏమవుతుందంటే సత్యం కూడా ఏం చేస్తారంట? సత్యం వెంబడించాలని, దేవుని వెంబడించాలని, వాక్యం వెంబడి అని ఆలోచన లేకుండా దుర్నీతి చేత అంటే ప్రతి పాపము చేత ఏం చేస్తారంటే సత్యాన్ని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే సత్యాన్ని వ్యతిరేకిస్తారు, వాక్యాన్ని వ్యతిరేకిస్తారు, అదేవిధంగా మాటలు వ్యతిరేకిస్తారు, వాళ్ళందరికీ ఏమవుతుందంట? దేవుడి యొక్క కోపం వస్తుంది. రెండోది దేవుడి యొక్క ఉగ్రత వస్తుంది. పొరపాటు దేవుడి యొక్క కోపం నీ మీదకి వస్తే కానీ, నీ కుటుంబం మీదకి వస్తే కానీ, నీ గృహం మీదకి వస్తే కానీ, నీ గ్రామం మీదకి వస్తే కానీ ఆ ఉగ్రత నుంచి ఎవరు కూడా నీవు తప్పించుకోలేవు. నీ బలమని తప్పించదు, నీ ఆశను తప్పించదు. కాబట్టి కేవలం ఆ దుర్నీతి నుంచి కానీ, లేకపోతే దేవుని ఉగ్రత నుంచి కానీ, దేవుని కోపాన్ని తప్పించుకోవాలంటే నువ్వేం చేసుకున్నావంటే నోవహు వలె దేవుని మాట విన్నావా లేదా? నోవహు వలె దేవుని ఒక మాట ప్రకారం నడుచుకున్నా లేదా? నోవహు వలె వాడు చేయమన్నాడు కదా, నేను కూడా నా జీవితాన్ని చక్కబెట్టుకున్నాను లేదా? చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా అయితే దేవుని యొక్క నోవహు ఏం చేస్తాడంటే నువ్వు ఓడను సిద్ధం చేసుకో అన్న రీతిగా మనం కూడా సిద్ధం చేసుకోవాలి. ఏం సిద్ధం చేసుకోవాలి? నీ జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి, నీ మాటను సిద్ధం చేసుకోవాలి, నీ బ్రతుకును సిద్ధం చేసుకోవాలి, నీ కుటుంబం సిద్ధం చేసుకోవాలి. ప్రతిది కూడా నోవహు ఏ విధంగా అయితే క్రమంగా నీ ఓడను సిద్ధం చేసుకుంటే నువ్వు ఏం కలుగుతుందంటే నీకు దుర్నీతి రాదు, నా పాపని మీద రాదు, ఉగ్రత రాదు. నువ్వు తప్పించుకోవాలంటే నా మాట ప్రకారం ఏం చేసుకోవాలంటే ఓడలో ప్రవేశించము, సిద్ధం చేసుకో. ప్రభు ఏమన్నారంట? నా రాకడ త్వరలో ఉంది కాబట్టి నీవు కూడా నీ హృదయాన్ని, జీవితాన్ని, నీ బ్రతుకుని ఏం చేసుకుంటావో సిద్ధపరుచుకుంటేనే, ఆ మాట ప్రకారం జీవిస్తేనే, ఆ వాక్య ప్రకారం నడిస్తేనే ఏమవుతున్నాను మనకి సత్యాన్ని కూడా నువ్వు ఎదిరించలేవు, సత్యానికి నువ్వు మాట చెప్పలేవు. కాబట్టి ఆ సత్యాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే లోబడి ఉంటే ప్రభు ఏమంటే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకంలో వచ్చి బయలువెలుచున్నది. ఏమంటారంట? బయలుపడుచున్నది. కాబట్టి ఆ కోపం కానీ, ఆ ఉగ్రత కానీ, దేవుని యొక్క శాపం కానీ మన మీద, మా బిడ్డ మీద, మా కుటుంబం మీద, మా గ్రామం మీద రాకుండా ఉండాలంటే మనం ఏం చేసుకుంటే సత్యాన్ని వ్యతిరేకించకుండా ఆ సత్య ప్రకారం నడుచుకుంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే దేవుని యొక్క ఏమవుతుందంటే వాళ్ళని మనం ప్రవేశిస్తాము. కాబట్టి చూడండి, అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము.